క్రైస్తవులు రోడ్డు మీదకి రాని దౌర్భాగ్యంలో చచ్చు దద్దమ్మల్లా ఉన్నారంటే ఈ మాట వాడుతున్నందుకు నాకే చాలా బాధగా ఉంది. చీము, నెత్తురు, పౌరుషం ఏమీ లేకుండా ఎవడన్నా ఉన్నారంటే చవట దద్దమ్మల్లాగా ఉన్నారంటే క్రైస్తవులే. అలా క్రైస్తవులు ఉన్నారంటే కారణం ఏంటంటే వాళ్ళకి రాజ్యాంగం తెలియక. ఆ రాజ్యాంగం తెలియలేదంటే ఆ పాస్టర్లకి కనీస అవగాహన లేక. ఇది చాలా బాధాకరం. ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అతనికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. తను నచ్చినట్టు విధంగా జీవించే హక్కుని రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చారు. అది నీకు నాకు అని కాదు, అన్ని మతాలు అన్ని కులాలకి చట్టం అనేది రాజ్యాంగం అనేది సమానమైన హక్కులనే ఇచ్చింది. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఇవ్వలేదు. అసలు ఇది భారతదేశమా లేకపోతే ఏదైనా మత రాజ్యమా ఇది? ఏ ఆఫ్ఘనిస్తాన్ లాగో లేకపోతే ఇంకొక దేశంలాగో ఇంకొక దేశంలో సౌదీ అరేబియా లాగో అలాంటి దేశం ఇది? స్వేచ్ఛ లేదా? అరే ఆయా దేశాల్లోనే హిందూ దేవాలయాలు కట్టుకుంటున్నారే. సౌదీ అరేబియాలో కూడా మనకి హైందవ దేవాలయం కట్టారు. అక్కడ కూడా స్వేచ్ఛ ఉన్నది, కానీ ఇక్కడ స్వేచ్ఛ లేదా? అసలు ఏం చేస్తున్నారు? అసలు దేశం ఎటువైపు వెళ్ళిపోతుంది? ఆ పుల్వామాలోనో లేకపోతే పెహల్గాంలోనో జరిగిన దాడి గురించి మాట్లాడుతూ దానికే ప్రాపకాండ చేసుకుంటున్నారు. కానీ మరి దేశం లోపల జరిగిన మణిపూర్ హింస గురించి ఎవరు మాట్లాడరు. మణిపూర్ అక్కడెక్కడో జరిగిందని అనుకుందాం, పోనీ వదిలేద్దాం, దాని గురించి వద్దు. కానీ ఇక్కడ మీ ఊళ్ళల్లో జరుగుతున్న హింస గురించి ఎవరు మాట్లాడరా? దాని గురించి రాస్తారోకలు కానీ లేకపోతే ప్రభుత్వాలకు మెమొరాండం ఇవ్వడాలు కానీ మాకు స్వేచ్ఛ ఇవ్వండి, మా మీద దాడులు జరుగుతున్నాయని కనీసం ఈ క్రిస్టియన్ సమాజం లేకపోతే క్రిస్టియన్ పెద్దలు ఎవ్వరూ కూడా ప్రభుత్వానికి మెమొరాండేస్ ఇవ్వరా? ఎక్కడో ఉంటాడు పాస్టర్ అజయ్ బాబులు అంటాడు, క్రైస్తవుల జోలికి వచ్చారంటే తాట తీస్తామంటారు. ఆయన ఒక్కడే ఏం చేయగలుగుతాడు? మిగతా వాళ్ళందరూ కూడా సాయం చేస్తేనే కదా ఆయన వెళ్ళి ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చేది. కానీ చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఒక మతాన్ని, ఒక మెజారిటీ మతం ఇంకొక మైనారిటీ మతం మీద పడి దుర్మార్గం, దోపిడీ, దౌర్జన్యం చేసి హింసించి రక్తం కళ్ళ చూసి వాళ్ళని నేలను నాకించి బూట్లు నాకించి బలవంతంగా జై శ్రీరామ్ అని చెప్పించడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఎవరి మతానికి ఉండేటువంటి గౌరవం వాళ్ళకు ఉంటుంది, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంది, ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళు ప్రకటించుకోవచ్చు. ఆ ప్రకటించుకోవచ్చు కాబట్టే బస్ స్టాండ్లోనో లేకపోతే సిగ్నల్స్ దగ్గర వాళ్ళు భగవద్గీతలు అమ్ముకుంటున్నారు, వీళ్ళు సువార్త సేవ చేసుకుంటున్నారు. మీరు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు. కానీ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అంటే కాదు, ఇది చాలా దుర్మార్గం. ఇది కనీసం ఇప్పుడైనా సరే ఈ పాస్టర్లు అనేవాళ్ళు చచ్చు దద్దమ్మలాగా, పౌరుషం లేని వాళ్ళలాగా, చీములు ఎత్తులేని వాళ్ళలాగా సమాజాన్ని తయారు చేయకండి. మీ క్రైస్తవ సమాజాన్ని చాలా దుర్మార్గం ఇది.